గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన కేబినెట్ సుదీర్ఘంగా అనేక అంశాల మీద చర్చించిన సంగతి ఇంతకుముందే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందుట్లో ప్రధానమైంది ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్య. వారు మా కుటుంబ సభ్యుల్లాగానే ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దానికి చైర్మన్గా ఉండి సహచర కేబినెట్ మంత్రులతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పించి మెప్పించి ఆల్మోస్ట్ వారు కోరిన అన్ని సమస్యలని పాజిటివ్గా ఈ ప్రభుత్వం స్పందించే విధంగా ఇంతకుముందు వారు ఐటమ్ వేజ్గా చెప్పినట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. మనస్ఫూర్తిగా వారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ సహచర మంత్రులకి మరొక్కసారి నా పక్షాన్ని కూడా అభినందనలు, కృతజ్ఞతలు ఉద్యోగ కుటుంబ సభ్యుల పక్షాన నా పక్షాన తెలియజేస్తున్నాను. ఇక ప్రధానంగా ఇవి ఉద్యోగస్తుల విషయాలు కాకుండా మరికొన్ని అంశాల మీద కూడా కేబినెట్లో చర్చించడం జరిగింది. అందుట్లో ప్రధానమైంది భద్రాద్రి కొత్తగూడెం, అంటే కొత్తగూడెంలో ఉన్న ఏదైతే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీ ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటానికి సహకరించి ఈనాడు మన మధ్య నుంచి దూరంగా వెళ్ళిన మాజీ ప్రధానమంత్రి గారు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఆ యూనివర్సిటీ నామకరణం చేసిందని చెప్పటానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదే రకంగా ఏవైతే ఈ స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో, ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే గతంలో ఇన్సూరెన్స్ పాలసీ ఉండేది కాదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వారికి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి కార్యక్రమం ఉండేది. అయితే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇతరత్ర ఓవర్ బర్డెన్ అవుతుందని ఇన్సూరెన్స్ కాకుండా ప్రభుత్వమే ఆ సంఘాల నుంచి ప్రభుత్వ పక్షాన 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం 385 మంది చనిపోయారు. వారికి 38.5 కోట్ల రూపాయలు ఈ కేబినెట్లో ఆమోదించి ఇదే ట్రెడిషన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో R&B రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు చాలా దుర్భిక్ష పరిస్థితిలో ఉన్నాయి. ఆనాడు 10 సంవత్సరాల్లో ఏవైతే నచ్చిన రోడ్లనే వేసుకుంటా వారికి కన్వీనియంట్గా, వారి ఫామ్ హౌజులకి కన్వీనియంట్గా ఉండే రోడ్లనే ఆనాడు వేసుకోవటం జరిగింది. అలా కాకుండా ప్రతి గ్రామానికి ఒక బీటీ రోడ్డు ఉండాలని, ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తూ ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి డబల్ రోడ్డు, ప్రతి మండలం జిల్లా నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్కి 4 లైన్ రోడ్లు ఎక్కడైనా మిస్ అయి ఉన్నా, లింకులు మిస్ అయి ఉన్నా వాటన్నిటినీ ఏర్పాటు చేయాలని సుమారు R&Bలో 5,190 కిలోమీటర్లు, పంచాయతీరాజులో 7,947 కిలోమీటర్లు మొదటి విడత వీటిని యుద్ధ ప్రాతిపదిక మీద హ్యామ్ మోడ్లో చేపట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించటం జరిగింది. ఇవి 2.5 సంవత్సరంలో ఎగ్జిక్యూషన్ చేసి మెయింటెనెన్స్ 15 సంవత్సరాలు సేమ్ ఏజెన్సీతోనే మెయింటెనెన్స్ చేపియాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజల మీద భారం పడకుండా ఉండే విధంగా ఈ హ్యామ్ మోడ్లో యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వర్కులు చేయాలని కేబినెట్ తీర్మానించడం జరిగింది. అదే రకంగా రోజు రోజుకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ
ఈ విపరీతంగా ఇంటర్నేషనల్ గా నేషనల్ గా వచ్చే ఈ క్రౌడ్ ఇతరత్ర గ్రీన్ సిటీగా ఉంచాలి అని మరింత మెట్రోని ఎక్స్టెన్షన్ చేయాలని ఈరోజు కేబినెట్ లో తీర్మానించడం జరిగింది. దీంట్లో భాగంగా కారిడార్ 1 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్స్, కారిడార్ 2 జుబ్లీ బస్ స్టేషన్ నుండి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్స్, కారిడార్ 3 జుబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు రమారమి మొత్తము కలిసి సుమారుగా 86 కిలోమీటర్లు 19,579 కోట్లతో 86.1 కిలోమీటర్లు 19,579 కోట్లతో ఈనాడు కేబినెట్ ఆమోదించడం జరిగింది.